హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు. ఒక రాత పరీక్ష ఉంటుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ పొందే ఒక మంచి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందండి. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదండి. ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఉన్న ఒక మంచి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ డివిజన్ నుంచి మనకి ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో క్రింది తెలుపబడిన పోస్టుల కొరకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగిందండి. దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా ఆఫ్లైన్లో ఉంటుందండి. ముందుగా పోస్టుల వివరాలు కానీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ విభాగం నుంచి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 వేకెన్సీస్ ఉన్నాయండి. వీటికి సంబంధించి ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ discipline, namely electronics or electronics and communication or instrumentation and control or instrumentation and electronics or applied electronics and instrumentation or electronics and instrumentation or electronics and telecommunication విభాగాల్లో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ విభాగానికి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 వేకెన్సీస్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 1 వేకెన్సీ, మొత్తంగా 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెకానికల్ డిసిప్లిన్, నేమ్లీ మెకానికల్ ఆర్ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీల భర్తీకై ఈ క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీలు అనేవి ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగం నుంచి భర్తీ చేస్తున్నారండి. క్వాలిఫికేషన్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఏజ్ లిమిట్ మరియు రిలాక్సేషన్ మరియు కన్సెషన్ కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది మే 8, 2024 తేదీ నాటికి లెక్కింపు అనేది జరుగుతుందండి. ఈ తేదీ నాటికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 35 సంవత్సరాలుగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని వర్గాల అభ్యర్థులకి వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగిందండి. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారికి 3 సంవత్సరాలుగాను, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలుగాను, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి యాజ్ పర్ రూల్స్ ప్రకారము వారికి ఏజ్ లిమిట్ సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుందండి. రెమ్యూనరేషన్ కానీ చూసుకున్నట్లయితే పే స్కేల్ అనేది 30,000 నుంచి 1,20,000 పే స్కేల్ తోటి అభ్యర్థులు ఎంపిక కాబడిన అభ్యర్థులకి పే స్కేల్ అందజేయడం జరుగుతుంది. బేసిక్ పే 30,000 రూపాయలు. బేసిక్ పేతో పాటుగా అభ్యర్థులకి డిఏ ఉంటుందండి, కంపెనీ అకామిడేషన్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు, అదేవిధంగా లీవ్, మెడికల్ ఫెసిలిటీస్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అన్నీ కూడా యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారము అప్లికబుల్ అవుతాయండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడాను ఆఫ్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో ఈ నోటిఫికేషన్ అనేది www.hal-india.co.in వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే ఈ నోటిఫికేషన్తో పాటుగా ఒక అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి. అది ఎలా ఉంటుందనేది ఈ వీడియో చివరిలో చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు ఏదైతే ఇప్పుడు చెప్పిన వెబ్సైట్లో అవైలబుల్గా ఉందో దాన్ని మీరు A4 సైజ్ పేపర్లో ప్రింట్ తీసుకోవాలండి. ఫస్ట్ ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి మీరు ఇప్పుడు నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్తో ఫామ్తో పాటుగా ఫీ అనేది అప్లికేషన్ ఫీ 500 రూపీస్ అనేది నాన్ రిఫండబుల్ ఫీ
డీడీ రూపంలో తీయవలసి ఉంటుందండి. ఫీ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీ ఎటువంటి రుసుము లేదు. మిగతా అందరి అభ్యర్థులు కూడా 500 రూపీస్ డీడీ అయితే తీయవలసి ఉంటుందండి. డీడీ డ్రాన్ ఆన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అండి, ప్రిఫరబుల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్ఏఎల్ హైదరాబాద్ పేయబుల్ ఎట్ హైదరాబాద్. ఈ పేరు మీదుగా డీడీ తీయవలసి ఉంటుందండి. డీడీ తీసి మీ అప్లికేషన్తో పాటుగా డీడీని జత చేసి మే 8, 2024 లోపలగా మీరు పంపవలసి ఉంటుందండి. దాని అడ్రస్ ఏంటి అంటే టు ద మేనేజర్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ 500042. ఈ యొక్క అడ్రస్కి సెండ్ చేయవలసిందిగా కోరడం జరిగింది. అప్లికేషన్స్ అనేవి ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ పంపమని తెలిపారండి. మెయిల్ ద్వారా కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ, లేదా పర్సన్ వెళ్ళి ఇవ్వడం కానీ చేయకూడదు. అవైతే అసలు అటువంటి అప్లికేషన్స్ అనేవి విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని మెన్షన్ చేశారు. సో మీరు పోస్ట్ ద్వారా మాత్రమే మీ యొక్క అప్లికేషన్ని పంపవలసి ఉంటుందండి. అప్లికేషన్ పంపించినప్పుడు ఆ అప్లికేషన్ మీద మీరు ఏ పోస్ట్కి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ వివరాలు రాయాలి. అదేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్ 500 రూపీస్ తీస్తారు కదండి, దాని బ్యాక్ సైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ ఆఫ్ డీడీ, ఆ రివర్స్ సైడ్ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ వెనక వైపు కూడాను మీరు మీ యొక్క అడ్రస్ అనేది దాని మీద బోల్డ్ అక్షరాలతో రాయమనేసి మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక నో డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఆర్ టెస్టిమోనియల్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి అటాచ్డ్. అంటే మీ అప్లికేషన్తో పాటుగా ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, టెస్టిమోనియల్స్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ పంపవలసిన అవసరం లేదు. కేవలము మీ అప్లికేషన్ పంపితే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ పంపిన తర్వాత ఎంపిక కాబడిన అభ్యర్థులకి ఒక రాత పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మాత్రమే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు అక్కడ చూపించాల్సి ఉంటుందండి. ప్రస్తుతానికైతే అప్లై చేసినప్పుడు మాత్రము ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు సెండ్ చేయవలసిన అవసరము లేదు. నెక్స్ట్, అభ్యర్థులు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడిని కలిగి ఉండాలండి. రెండు కూడా అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మీకు హెచ్ఏఎల్ హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయిలింగ్ అంతా కూడా మీకు ఆ ఈమెయిల్ ద్వారా లేదా మీ ఫోన్కి మాత్రమే అందజేయబడుతుందండి, తెలియజేయబడుతుంది. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఇదివరకే చెప్పుకున్నట్టు అప్లికేషన్ ఫీ అనేది 500 రూపీస్ నాన్ రిఫండబుల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఎటువంటి ఫీ లేదండి. డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ పేరు మీదుగా తీయవలసి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కానీ చెప్పుకున్నట్లయితే ముందుగా చెప్పుకున్నట్లుగా కేవలము ఒకే ఒక రాత పరీక్ష అయితే ఉంటుంది. ఈ రాత పరీక్షకి ఎంపిక కాబడిన అభ్యర్థులకి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఈ రాత పరీక్ష సంబంధించి 2.5 గంటలు అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. మొత్తంగా 3 విభాగాల నుంచి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయండి. పార్ట్ 1లో 20 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి రావడం జరుగుతుంది. పార్ట్ 2 నుంచి 40 ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు రీజనింగ్ విభాగం నుంచి రాబడతాయండి. పార్ట్ 3 నుంచి 100 ప్రశ్నలు మీ కన్సర్న్డ్ డిసిప్లిన్ అంటే మీరు ఏ విభాగం నుంచి అయితే అప్లై చేస్తున్నారో, ఏ విభాగం నుంచి చదువుకొని వచ్చున్నారో ఆ కన్సర్న్డ్ డిసిప్లిన్ నుంచి 100 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుందండి. అండ్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, మైనస్ మార్కింగ్స్ అనేవి మనకి లేవండి. సో ఇక దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించబడుతుంది, తదితర పూర్తి సమాచారం అంతా కూడాను షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరికీ కూడాను హెచ్ఏఎల్ వెబ్సైట్ ద్వారా తెలియజేయబడుతుందండి. హెచ్ఏఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.hal-india.co.in. అడ్మిట్ కార్డ్స్ కూడా ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఆ వెబ్సైట్ నుంచి పంపించడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా అభ్యర్థులు రాత పరీక్షకి వెళ్ళినప్పుడు వారు ఒక ఒరిజినల్ ఫోటో, ఐడెంటిటీ కార్డ్ అయినా ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా ఐడి కార్డ్ ఏదైనా తీసుకురావాల్సిందిగా తెలపడం జరిగింది. ఇక మిగతా వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులండి. అంటే బోత్ ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మిగతా రిమైనింగ్ వివరాలు కానీ చూసుకున్నట్లయితే
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే టైంలో కానీ లేదంటే ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వీరి క్వరీ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. 0402382223 నెంబర్కి కానీ లేదా 0402387691 నెంబర్కి కానీ కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తీర్చుకోవచ్చు అండి. ఆ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వారి యొక్క మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందండి. rect.hyd@hall-india.co.in. ఈ యొక్క మెయిల్కైనా మీరు మీ యొక్క ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మెయిల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తానన్నాను కదండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను హాల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాని ప్రింట్ తీసుకోవాలండి. A4 సైజ్ పేపర్లో ప్రింట్ తీసుకొని మీరు యొక్క అప్లికేషన్ని దాంతోపాటుగా డీడీ కూడా జతపరిచి అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేది ఇంకొకసారి ఫ్రెండ్స్ www.hal-india.co.in. సో ఇందులోకి వెళ్ళినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్తో పాటుగా ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నానో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు రైట్ సైడ్ మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేస్తారు. తర్వాత ఏ పోస్ట్కి దరఖాస్తు చేస్తున్నారు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి అది రాస్తారు. తర్వాత మీ నేము, జెండర్ మేల్ ఫీమేల్, ఫాదర్ నేము, మదర్ నేము, మ్యారీడ్ వాళ్ళకైతే మీ భర్త పేరు లేదా భార్య పేరు రాస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మే 8, 2024 తేదీ నాటికి మీ యొక్క వయసు అనేది ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ అనేది మెన్షన్ చేయాలండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ, మీ యొక్క అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, కరస్పాండింగ్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా మెన్షన్ చేస్తారు. తర్వాత మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది అనేది ఇక్కడ అడిగారండి, అది కూడా రాస్తారు. తర్వాత రిలీజియన్. తర్వాత మీ రిటర్న్ టెస్ట్ అనేది మనకి బైలింగ్వల్గా ఉంటుందండి. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్లో ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ని మీరు ఆప్ట్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ముందుగానే. తర్వాత మీరు క్యాస్ట్ కేటగిరీ ఏమైనా క్లెయిమ్ చేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు మెన్షన్ చేస్తారు. అదేవిధంగా డిజబిలిటీ ఉన్నట్లయితే ఎస్ నో, అది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ నో, నెక్స్ట్ ఇవన్నీ కూడాను రాస్తారండి. రాసి దీంతో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి, ఇది మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఎన్ని మ్యాక్సిమం మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ కూడా జెన్యూన్గా యాక్యురేట్గా రాయవలసి ఉంటుందండి. దీని తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే రాస్తారు, లేదంటే అవసరం లేదు. మనకి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ నోటిఫికేషన్లో అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే కోరడం జరగలేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి డీడీ, మీరు డీడీ తీస్తారు కదండి, డిమాండ్ డ్రాఫ్ట్. ఆ డిమాండ్ డ్రాఫ్ట్ ఏ తేదీని తీశారు అది ఇక్కడ తేదీ మెన్షన్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా డీడీ నెంబర్ ఉంటుంది కదండి, నెంబర్ కూడా రాయవలసి ఉంటుంది. రాస్తూ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దీంట్లో మీరు సైన్ చేయవలసి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి అప్లికేషన్ ఫాము. కింద డిజబిలిటీ సర్టిఫికేట్ చూపించడం జరిగింది. ఇది అవసరమైతే అవసరం ఉన్న వాళ్ళు వాడతారు, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి వారి యొక్క సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్ని స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ, లేదా కొరియర్ ద్వారా కానీ, లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ మే 8, 2024 అంటే లాస్ట్ చివరి తేదీ మే 8, 2024 సాయంత్రం 5 గంటల లోపుగా అక్కడ చేరుకునేలాగా సెండ్ చేయవలసి ఉంటుందండి. సో ఇదండి మనకి హాల్ నుంచి కేవలం ఒక రాత పరీక్ష ద్వారా మొత్తం ప్రభుత్వ ఉద్యోగం పొందే మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ని చూసుకొని ఒకసారి 1-2 సార్లు పరిశీలించుకొని మీరు అప్లై చేసి మంచి జాబ్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మరిన్ని తెలుసుకునేందుకు గాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.